పరుగులు పెడుతున్నటువంటి నేటి జీవన విధానంలో మరి ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో ఉంటున్నటువంటి నగరవాసులు మాత్రం వివిధ అంశాల్లో మానసిక ఆందోళన కావచ్చు, అనారోగ్యానికి గురవుతున్నారనేది నిజం. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఏదైనా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకునేంత వరకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అంశంలో మాత్రం ఆందోళనకు గురి అవుతున్నారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, మీరు అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఉదయం వ్యాయామం చేయండి. ఈ రెండు పదాలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఏ ఊరు వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి పార్కులు దొరకడం అనేది చాలా కష్టతరమైంది. కానీ ఈ నగరవాసులు మరి ముఖ్యంగా మంగళగిరి రాజధాని ప్రాంతాలు ప్రజానికి మాత్రం అదృష్టవంతులని చెప్పాలి. చుట్టూ 4 కొండల మధ్య పెట్టని గోడలాగా ఉండి ఎంతో కాలుష్యానికి దూరంగా ఉన్నటువంటి మంగళగిరి ఎకో పార్క్ మాత్రం అందరినీ ఆహ్వానిస్తూ ఉంది. గతంలో మాత్రం కేవలం మంగళగిరి వాసులకే పరిమితమైనటువంటి ఈ ఎకో పార్కు ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు పుణ్యమంటూ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సేవ తీస్తూ ఉన్నారు. మీరు ఎంతటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న, అనారోగ్యంలో ఉన్న కొద్దిసేపు మాత్రం ఈ ఎకో పార్కులో గడపండి. ఈ ప్రకృతి వాతావరణంలో మీరు గతంలో ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మర్చిపోతారు. ఇది నా మాట కాదు, ఎంతో కాలంగా ఈ ఎకో పార్క్లో వాకింగ్ చేసినటువంటి వాకర్స్ నుంచి వచ్చినటువంటి మాట. సాధారణంగా వాకర్స్ ఎవరైనా సరే ఓ పార్కుకు రావాలంటే మౌలిక సదుపాయాలంటే ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, జిమ్ కావచ్చు, మహిళల కోసం సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. దీంతోనే ఉదయం సాయంత్రం అన్ని వర్గాల ప్రజానికం వాకింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మంగళగిరి నగరవాసులే కాదు, అటు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది కావచ్చు, అందరూ ఇటీవల కాలంలోనే ఇక్కడ వాకింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఎలా చేరుకోవాలి అంటే విజయవాడ నుంచి మంగళగిరి వైపు వచ్చేటువంటి వారు ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన కనుక వచ్చినట్లయితే దాన్ని ఆనుకొని ఈ యొక్క ఎకో పార్క్ అనేటువంటి దర్శనం ఇస్తూ ఉంటుంది. కేవలం విజయవాడ నుంచి 13 కిలోమీటర్లు, అదేవిధంగా గుంటూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కనే ఎకో పార్క్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది కాలంగా ఎకో పార్కులో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ యొక్క తాకిడి బాగా పెరిగిందంటున్నారు ఎకో పార్క్ అధికారులు. రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే వైజాగ్, హైదరాబాదు, విజయవాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు కూడా సెలవు దినాలు వస్తే చాలు ఇక్కడ గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే టౌన్ తన కడుపులో దాచుకుంది ఈ పార్కుని. అంటే టౌన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మీరు వెళ్ళని చూడండి, ఏ సిటీ అయినా చూడండి, విజయవాడ సిటీ కావచ్చు, అసలు ఏ మున్సిపాలిటీ కానీ, ఏ సిటీ కానీ, నర్సరాపేట కావచ్చు, ఈనకొండ కావచ్చు, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ టౌన్కైనా సరే మీరు ఈ వాతావరణానికి వెళ్ళాలంటే కొన్ని చోట్ల మాత్రమే ఒక 15-20 కిలోమీటర్లు వెళ్తే కానీ ఈ వాతావరణం రాదు. కానీ మంగళగిరి అలా కాదు సార్. మంగళగిరిలో 1 కిలోమీటర్ కానీ మంగళగిరి టౌన్ నుంచి కానీ లోపలికి వస్తే ఇది డ్యూరో పొల్యూషన్ సార్. 3 కొండల మధ్య దాచుకొని ఉంది ఈ పార్క్. ఇది అద్భుతం సార్. అసలు ఇది మామూలు మేము చెప్పలేము, ఇది మా యొక్క అదృష్టం. లంబసింగి లాగా ఇది మరో లంబసింగి. మీరు నవంబర్, డిసెంబర్లో రండి సార్. ఇక్కడ లంబసింగి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ. కానీ ఇది మా పాలిట వరం. అంటే మా తరాలకి ఇప్పుడు మేము నాకు 64 ఇయర్స్, నా తరం, నా తర్వాత తరం, నా తర్వాత తరం, అన్ని తరతరాలకి మంచి అసెట్ లాంటిది. అంటే నాకు ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ రావాల్సిందే. ఇప్పుడు ఉన్న వనరులతో పాటు అసలు మాకు మరో ప్రపంచం ఇది. అంటే ఈ ప్రపంచం అసలు మేము వేరే ప్రపంచానికి వచ్చామని అనుకుంటాం ఇక్కడికి వస్తే. చాలా ఇదండి. ఇంకొకటి అండి, పరిసర ప్రాంతాలు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ వాతావరణానికి అలవాటు పడి సెలవుల రోజుల్లో కూడా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి
ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానివ్వండి, జిమ్ కార్యక్రమం, మహిళలకి సపరేట్ గా జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే మగవాళ్ళు కూడా మంచి జిమ్ వ్యాయామం కోసం. అదే బయటకు వెళ్తే జిమ్ చేయాలంటే వాళ్ళ డబ్బులు కట్టి చేయాలి. అదేమి లేకుండా ఇక్కడ జిమ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కాకుండా యోగా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎవరికి వాళ్ళు వచ్చి చేసుకుంటుంటారు. ఈ రోజు కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఇది ఒక టూరిజం లాగా అన్ని స్కూల్స్ కి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. సెలవు దినాల్లో భారీ ఎత్తున పిల్లలు, పెద్దలు అందరూ స్కూల్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చారు. ఈ ట్రెక్కింగ్ అని ఒకటి ఉందండి గండాల స్వామి గుడి మీదకి. అలాగే ఈ కొండ చుట్టూ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేశారు గతంలో. మరి ఆ రోడ్డు ఏమో ఇప్పుడు మూసుకుపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకొని దీన్ని పర్యాటకంగా ఏర్పాటు చేసి దీన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను చెబుతున్నాను. మరి వచ్చే సందర్శకులందరూ ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కొండపైన ఉన్నటువంటి ఈ సాయిల్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? కొండ పిండాకు విన్నారా? మన తాతలను అడిగితే చెప్తారు. అలానే నేల వేము, కానుగ చెట్టు, అలానే జానప చెట్లు, ఇటువంటి ఎక్కడో మన చిన్నప్పుడు చూసినటువంటి చెట్లన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఈ వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో ఎండాకాలం తట్టుకుని అవి ఇంకా ఎదుగుతూ మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఆక్సిజన్ ని అందిస్తుంటాయి. ప్రతి ఒక్కరు సందర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి తప్పక ముగ్ధులవుతారు. దాదాపు 63 ఎకరాలు గతంలో ఇక్కడ టీవీ శానిటోరియం అనేది ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఎకో పార్క్ ఏర్పాటు చేయడంతో ఇటువంటి వాతావరణం దాదాపు ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పోల్చుకుంటే ఎక్కడ ఇటువంటి వాతావరణం లేదు. అటు చూస్తే చుట్టూ కొండల మధ్యన ఒక ఫారెస్ట్ ని తలవించే విధంగా ఇటువంటి వాతావరణం చూద్దామన్నా కానీ కనపడదు మన చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ. కానీ మంగళగిరిలో ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాలనేసి కూడా మేము ఈ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము చాలా డెవలప్మెంట్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న అధికారులు కానీ చాలా వరకు బాగానే చేశారు. కానీ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. కాపాడేలాగా మొత్తం గ్రీనరీ తోటి చాలా చక్కగా తయారై ఉంది. ఈ మొక్కలు పెట్టినప్పటి నుండి మేము మొక్కలకు నీళ్లు పోస్తూ ఇక్కడ మా నేచర్ వాకర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ మొక్కలు పెంచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు అన్నీ కూడా బ్రహ్మాండంగా రెడీ అయ్యి ఉంది. ఇంకా బాగా పార్క్ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు రాము గారు చెప్పినట్టుగా రోప్వే ఒకటి, రిసార్ట్స్ ఒకటి వస్తే బాగుంటుంది. ఇంకోటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే టూరిస్టులు కూడా పెరుగుతూ ఉంటారు. మార్నింగ్ టైం వాకర్స్, ఆ తర్వాత టూరిస్టులతోటి ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు బాగుంటాయని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నామండి. లంబసింగి లాంటిదండి ఇది. ఇది మామూలుగా నిత్యం వచ్చే వాళ్ళకి తెలిసినా తెలియపోయినా మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అవుటర్స్ ఈ వీడియోస్ తయారు చేసి ఈ గ్రూప్స్లో పెడతా ఉంటే చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మన ప్రాంతం ఇంత అందంగా ఉందా, చాలా మందికి తెలియకుండా ఉంది. ఇది అందరూ చూస్తే కానీ దాని గురించి అందరికి ప్రచారం కూడా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా టూరిస్టులుగా చాలా మంది వస్తున్నారు. ట్రెక్కింగ్ రూట్ కూడా ఉంది. సండేస్ అవి బాగా వెళ్తున్నారండి కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు. అట్లా ఇంకా జనం బాగా పెరగాలంటే కొన్ని కార్యక్రమాలు అవి చేయాలి. రోప్వే, ఇంకా కొన్ని ఈ ఎలిఫెంట్ బొమ్మ ఇటు పెట్టారు ఈ మధ్య, చాలా చక్కగా బాగుంది న్యాచురల్గా. అలా ఇంకా కొన్ని చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.